సౌత్ ఇండియాలోనే బిగ్గెస్ట్ సారీ స్టోర్ మన వారాహి సిల్క్స్ మన విజయవాడ ఎంజీ రోడ్ లో డిసెంబర్ 4వ తారీఖున ఘన ప్రారంభం. ఏంటి చిన్ని మనీ ఆర్డరా? మనీ ఆర్డర్ వచ్చినప్పుడు డబ్బులు ఇస్తావు, మరి పంపేటప్పుడు ఇవ్వవా? ఇస్తానులే, డబ్బులే కదా. సరదా కన్నాలే. ఏంటిది లెటరా? నేను పోస్ట్ చేస్తాను, నువ్వు మనీ ఆర్డర్ చేసుకో. ఓకే. రమా మేడం ఎక్కడ? నమస్తే మేడం. రాయిందు, నీకోసమే చూస్తున్నాను. ఏంటి మేడం రమ్మన్నారట? కంగ్రాట్స్ చెబుదామని. ఎందుకు అర్థం కాలేదా? ఈ సెమిస్టర్ లో కూడా నువ్వే కాలేజ్ ఫస్ట్ వచ్చావు. థ్యాంక్ యూ మేడం. నువ్వు ఇలాగే కష్టపడి చదివితే ఫైనల్ ఎగ్జామ్స్ లో యూనివర్సిటీ ఫస్ట్ వస్తావు. అప్పుడు స్టేట్స్కి వెళ్ళి హైయర్ స్టడీస్ చదువుకోవచ్చు. లేదు మేడం, నాకు ఇక్కడే ఐఏఎస్ చదివి కలెక్టర్ అవ్వాలనుంది. అలా అయితే ప్రిలిమినరీ ఎగ్జామ్స్ కి సంబంధించిన బుక్స్ నా దగ్గర ఉన్నాయి, ఇంటికొచ్చి తీసుకో. థ్యాంక్ యూ మేడం. అయితే ఇంటికి ఎప్పుడు రమ్మంటారు మేడం? ఈవినింగ్ వస్తే ఇస్తాను. తర్వాత ఏమైంది సార్? మీరు ఇందరు కలిసారా? ఇందుతో మీరే చిన్ని అని చెప్పారా? అసలు ఇందుని మళ్ళీ ఎప్పుడు చూశారు సార్? స్వామి, చాలా రోజుల తర్వాత ఈరోజే ఇందుని చూశాను. ఆమెను కలిసి నేనే చిన్ని నన్ను చెప్పాలనుకున్నప్పుడల్లా ఏదో ఒక తప్పు జరుగుతుంది. ఈసారైనా ఎటువంటి ఆటంకం రాకుండా చూడు స్వామి. ఎక్స్క్యూజ్ మీ. చెప్పండి. ఇఫ్ యూ డోంట్ మైండ్ నాకు చిన్న సాయం చేస్తారా? చెప్పండి, ఏదైనా చేస్తాను. నన్ను కొంచెం రోడ్ దాటిస్తారా? నాకు కళ్ళు కనిపించవు, అందుకే అడిగాను. మీకు కళ్ళు కనిపించవు? అవును. మీరు జోక్ చేస్తున్నారు కదా? జోక్ కాదండి, నిజమే చెప్తున్నాను. ఐమ్ బ్లైండ్. మీరు అబద్ధం చెప్తున్నారు. ఏంటండి మీరు? కళ్ళు లేవని ఎవరైనా అబద్ధం చెప్తారా? కాలేజీ ల్యాబ్లో ఒక రౌడీ వెధవ వల్ల యాసిడ్ బాటిల్ పగిలి నా చూపు పోయింది. నో నో, అలా జరగటానికి వీల్లేదు. పొరపాటు జరిగింది. నేను అది కావాలి చేయలేదు, కావాలి చేయలేదు.
ఇంట్లో చెప్పొచ్చావా? చిన్నీకి ఎలా ఉందో ఏంటో. డాక్టర్ డాక్టర్, నేను డాక్టర్ కాదు, నర్స్ని. అది ఇప్పుడు అవసరమా? పబ్లిక్ గార్డెన్ దగ్గర యాక్సిడెంట్ అయితే ఆ పేషెంట్ రూమ్ నెంబర్ ఎంత? 106. ఇది అవసరం. అయ్యయ్యో, ఫుల్ బాటిల్ కింద పడి పగిలిపోయినట్టుగా ఒంటి నిండా ఈ దెబ్బలంటి చిన్ని. సారీ సార్, వేరే రూమ్కి వచ్చినట్టున్నాను. రూమ్ మారలేదు, మనిషిని మారానంతే. మీరేం కంగారు పడకండి, చిన్నికి ఏమీ కాలేదు. చిన్నికేం కాలేదని మీకెలా తెలుసు? చిన్నిని కారుతో గుద్ది యాక్సిడెంట్ చేసింది నేనే కాబట్టి. యాక్సిడెంట్ చేసిన వాడికి నీకేం దెబ్బ తగిలితే మా చిన్ని గారికి ఏమైందో ఏంటో. ఎలా ఉన్నాడు చెప్పు. ఏంటి గొడవ? ఊరుకో. యాక్సిడెంట్ అయిన నువ్వేమో చక్కగా ఫుల్ బాటిల్ లాగా నిండుగా ఉన్నావు, మరి యాక్సిడెంట్ చేసినోడేమో పగిలిపోయి క్వార్టర్ బాటిల్ అయిపోయాడు. ఓరి నాయనో, ఈ కన్ఫ్యూజన్ లో నాకు తాగిందంతా దిగిపోయింది. ఇప్పుడు నా క్వార్టర్ బాటిల్ ఎవరిస్తాడు? అబ్బబ్బబ్బా, ఎప్పుడు చూసినా క్వార్టర్ ఆఫ్, ఇక్కడ అదే గొడవ. షటప్. అసలు ఏం జరిగిందంటే నా కారు కింద చిన్ని పడి స్పృహ కోల్పోయాడు. అతనికి ఏమైందో చూద్దామని కారు దిగానంతే. ఈలోగా మీ బ్యాచ్ వాళ్ళంతా వచ్చి నన్ను కొట్టిన చోట కొట్టకుండా కొట్టి ఇదిగో ఈ గెటకు తీసుకొచ్చారు. ఏరా, నువ్వు కూడా కొట్టావా? నేనెందుకు కొడతాను? ముద్దుగా బుగ్గ కొరికాను. అది కాదు బాబాయ్, యాక్సిడెంట్ చేసిన వాడు చిన్నిని హాస్పిటల్ తీసుకెళ్తామని చెప్పడం పోయి చేయి పట్టుకుని చూసి ఈజ్ ఆల్ రైట్ అని చెప్పేసి వెళ్ళిపోతున్నాడు. అందుకే 4 పీకాం. అతనికి ఏం కాలేదని టెస్ట్ చేసి అక్కడే చెప్పాగా. నీ ఫేస్ కి టెస్టింగ్. అసలు నీకేం తెలుసు టెస్ట్ చేసావయ్యా? నేను డాక్టర్నయ్యా. డాక్టరా? ఈ ఆసుపత్రి కూడా నాదే. చిన్ని, ఈ ట్విస్టుల మీద ట్విస్టులతో నా నరాలు చిట్లిపోతున్నాయ్యా. 46 కావాల్సిందే. చీటికి మాటికి మంది అవుతే నీ ఒళ్ళు పాడిపోయి మాట మాట టచ్ అయ్యని చెప్పాను. చిన్ని 46. సారీ డాక్టర్, నా ఫ్రెండ్స్కి నా మీద ఉన్న అభిమానంతో వాళ్ళ కోపాన్ని మీ మీద చూపించారు. వాళ్ళ తరపున నేను క్షమాపణ చెప్తున్నాను. ఇట్స్ ఆల్ రైట్. ఉంటాను. చీటికి మాటికి ఆటాడాలంటే నాకు బోర్ బాబు. ఏమైందమ్మా? సరదా అయిన ఆటలు బోలుండగా ఇదేమాట? సరదాయిన ఆటల ఏంట్రా అవి? అష్టాచమ్మ, తొక్కుడు బిళ్ళ, చుక్కుచుక్కు పిళ్ళ, వానగుంటలు, వరదగుళ్ళు, ఇలాంటి ఎన్నో ఆటలు పెట్టుకొని ఇదేమాట? ఒరే చిన్ని, వీడిక్కడ మమ్మల్ని హింసిస్తుంటే నువ్వు లోపలేం చేస్తున్నావురా? అమ్మా, చిన్నీని నేనే అని చెప్పి హిందూ ముఖంలో వెలుగు చూడాలనుకున్నాను. కానీ నా చేతులతోనే ఆమెను శాశ్వతంగా అంధకారంలోకి తోసేశాను. నన్ను అభిమానించే హిందూకి నా వల్లే చూపిపోయిందన్న వాస్తవాన్ని నేను తట్టుకోలేకపోతున్నానమ్మా. తెలిసి చేసినా తెలియక చేసినా ఆమె జీవితాన్ని చీకటి చేసినందుకు నేను ఏ శిక్ష అయినా అనుభవించడానికి సిద్ధంగా ఉన్నానమ్మా. ఆ రోజు డే ఎఫెక్ట్ లో తన్నులు తిన్నవాళ్ళు ఈ రోజు నైట్ ఎఫెక్ట్ లో తనడానికి వస్తున్నారా? చిన్ని, ఒకప్పుడు మిమ్మల్ని రౌడీలతో కొట్టించడానికి ఇక్కడికి వచ్చాను, కానీ ఇప్పుడు జరిగిన దానికి మీకు క్షమాపణ చెప్పడానికి వచ్చాను. చేసిన తప్పు తెలుసుకుని పశ్చాత్తాపడుతున్నారు, ఇక క్షమాపణలు ఎందుకు? మా డాడీ తన పంతాన్ని వదిలి మా ప్రేమను అంగీకరించారు. త్వరలోనే గ్రాండ్ గా పెళ్లి చేయబోతున్నారు. మీరంతా దగ్గరుండి మా పెళ్లి జరిపించాలి. దగ్గరుండా? అవసరమైతే పెళ్లి పీటల మీద కూర్చుని మరీ జరిపిస్తాం. పెళ్లి పెట్టల మీద కూర్చోవాల్సింది నువ్వు, నేను కాదు. పెళ్లి కొడుకు పెళ్లి కూతురు. అదే అదే దగ్గరుండి జరిపిస్తాం. అంతేకాదు, మ్యారేజ్ రిసెప్షన్ లో చిన్న చేత గ్రాండ్ గా పాట కూడా పాడిస్తాం. మాదే ఆర్కెస్ట్రా. థ్యాంక్స్ అండి. ముందుగా రావాలి, మీకోసం ఎదురు చూస్తుంటాం. వెళ్ళొస్తాం. నమస్తే. మంచిదండి. రామా.